బాబా బయటని ఏం ఎండలున్నాయో చిరాగ్గా ఉంది. సబ్బా చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. అయ్యో అయ్యో ఎంత మోసం చేశాడో. అయ్యో అయ్యో చలికాలం నేను పక్కన పెడితే ఎండకాలం నన్ను మోసం చేస్తావా? నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోను. 40,000 కూడా నాతో ఖర్చు పెట్టావు కదరా తొంగదొచ్చినాడా. ఇప్పుడు నేను మా ఆయనకి ఏమని చెప్పను నేను? అయ్యో హలో చెప్పవే. ఏమండి నన్ను ఒక్కడు మోసం చేశాడండి. పోసి నీ కడుపు మాడ నేనుండగా ఇంకొకటి జోలికి ఎందుకు వెళ్ళావే? నేను మీకు చెప్పుకోలేనండి. చెప్పుకోలేవా? ఏం చేసి చచ్చావే? నేను చచ్చిపోతానండి. పోసి నీ కడుపు మాడ వస్తున్నాను ఉండవే. అలాంటి ఏం పెట్టుకోబాక. లేదు. అయ్యో ఏమండి వస్తున్నారా త్వరగానే? వస్తున్నానని చెప్పాను కదే, నువ్వు కాసేపు గమ్మునుండు. నేను గమ్మున ఉండలేనండి. నేను ఉండలేకపోతున్నాను వాళ్ళు లేకపోతే. ఎవడే ఆడు? నాకు తెలియకున్నాను. ఎక్కడుంటాడాడు? మీకు కూడా తెలుసండి. నాకు కూడా తెలుసా? అవును మీకు కూడా తెలుసు. మీకు బాగా అలవాటు మన ఇంట్లోనే ఉంటాడు. చిచ్చి చిచ్చి అలాంటి మాటలు మాట్లాడబాకే. ఎవడన్నా ఇంటే తేడా అనుకుంటాడు. చి మగోడికి మగోడేటే తెలిసేది. ఉంటానండి. నాకు ఇప్పుడు అది కావాలి. నేను చచ్చిపోతా. నాకొద్దు. నన్ను మోసం చేశాడు. నేను చచ్చిపోతా. ఎప్పుడు వస్తారా? నేను చచ్చిపోతాను. ఏటే ఎత్త పని చేస్తావేటే? చాకి ఆడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చాకి అలాంటి పనులు చెయ్యొద్దని చెప్పాను కదా. అలా చేయబాక. నువ్వేనా చేసావంతని? ఎవడాడు ఇంతకే? నువ్వే అలవాటు చేస్తావు బాగుంటుందని. నేను అలవాటు చేయడం ఏంటి? ఎవడన్నా నిన్నాడు అనుకో నన్ను తేడా అనుకుంటారే. ఎంత పని చేసావేటే? 1,00,000 రూపాయలు తీసుకొచ్చావండి. అయ్యో 1,00,000 రూపాయలు పెట్టి ఏమండి? 1,00,000 రూపాయలు పెట్టి ఎవడన్నా పిల్లల కోసం ఎవరన్నా తెస్తారండి? అన్ని పిచ్చి మాటలు మాట్లాడతావు నువ్వు. బాగుంటుందని తీసుకొచ్చా కదా నువ్వే. ఏం బాగుంటుందని తీసుకొచ్చానే? చాలా ఎవడన్నా తీసుకొస్తాడా చెప్పాకైనా అర్థం ఉందా? ఏమన్నా దెబ్బ తగిలిందంటే బయటికి వెళ్ళి వచ్చావు వీళ్ళకి తయారయ్యావు. అసలు సీఏ మేడం వస్తుంది. నీ పని ఆడి పని చెప్తాను ముందు ఆ సీఏకి. నీ అమ్మ నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసేలాగా ఉన్నావు కదా. నేను ఇంక ఉండలేను. అసలు ఆడు ఎక్కడ ఉంటాడే? మన ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడే? ఆ కుర్చీ కింద ఉన్నాడా? ఆ పరుపు కింద ఉన్నాడా? ఎక్కడున్నాడే? లేకపోతున్నాను. ఉండలేకపోతున్నావా? ఇది పోయే కాలమే. నేనున్నాను కదా బంగారం లాగా. నువ్వున్నాయని చెప్తే నాకు ఆడి కావాలి. ఎవడే ఆడు? బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు. ఆళ్ళ బాలకృష్ణ గారు వద్దు. రోజు కళ్ళకు వస్తాడు. నాకు ఆడు కావాలి. ఓహో రామ్ చరణ్ గారు పెద్ద సినిమా పోస్టర్ పెట్టుకున్నావు. ఆయన గారు కావాలా? ఆయన చూస్తే వేడి వేడి ఇంకా ఆయన కన్నా ఇంకా కావాలి నాకు. ఓహో వారణాసి మన మహేష్ బాబు గారా? కాదు ఆడికన్నా ఇంకా ఉన్నాడు. ఇంకెవడా? అందరికి కావాలి. అందరికి కావాలా? అలాంటి ఏంటో నీకు? నన్ను చంపేద్దాం అనుకుంటున్నావేంటే? లేకపోతే నేనే చచ్చిపోతాను. వారిని ఎప్పుడు కనిపించలేదు కదే ఆడు. ఆడి పేరేంటే? కనీసం పేరన్నా చెప్పవే. 1,00,000 పెట్టి చెప్పే పేరు తెలియకుండా కొన్నారా మీరు? అంటే కొన్నానా? 1,00,000 రూపాయలు పెట్టుకున్నానా? ఆడు కొట్టు పెట్టే. మీరే తెచ్చారండి. తెచ్చాడు. 1,00,000 రూపాయలు పెట్టి ఎవడన్నా చెప్తాడు. మనకి మన సీఏ మేడం వస్తుంది. నీ పని ఆడు పని ఉంటది. ఈటే చచ్చిపోతే నేనే చచ్చిపోతాను. నిన్నే చంపేస్తాను.
ఎవరయ్యా ఏం తెలుసు ఎవరతను కాదు మేడం, ఆడెవడో అక్కడ ఉన్నాడట. అంటే నన్ను కనపడుతుందా మేడం మీకు? లేదు లేదు ఏం కనిపించట్లేదే మన ఆశనేయుడు బ్రహ్మానంద గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళంతా ఉన్నారు. పోనీ వాళ్ళు కాదనుకుంటే మన రామ్ చరణ్ గారు, వారణాసి మహేష్ బాబు గారు అందరూ ఉన్నారు. వాళ్ళెవరు కాదంటుంది. ఎవడో కనపడట్లా. కొప్పు తీసి దెయ్యాన్ని ప్రేమించినట్టు. ఏంటి అక్కడ ఎవరు కనపడట్లేదే? నన్ను చేయమంటావా? తెచ్చావయ్యా నువ్వు మేడం అక్కడ నన్ను కనపడుతుందా మేడం? లేదే ఏం కనిపించట్లేదు ఎవరు కనిపించట్లేదు. నీకు కూడా తెలుసు. నాకు తెలిసేంటే నా జీవితంలో నిప్పులు పోస్తావు అనుకుంటున్నావా నాటకాలు చేస్తున్నావా ఒక్కలేసి మక్కలేదైతే అప్పుడు తెలుస్తుంది మీకు మీకు కూడా అలవాటు బాగా మీ ఇంట్లోనే ఉన్నాడు. మేడం ఏంటి మేడం ఇలా చేస్తారు? ఏంటి మేడం ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు మేడం. మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తుంటా మేడం ఏంటి చెప్పాలి? ఏంటండి వాడే ఏసి ఏసియా? అమ్మ సీఏ మేడం, క్షమించండి మేడం. ఏసీ కోసం నా టైం ఎంత టైం వేస్ట్ అసలు